ప్రైజ్ ద లార్డ్. సజీవ లెక్కలో ఉంచి నూతన దినము చూసేటటువంటి కృప చూపించిన క్రీస్తు యేసునందు మనలను అతిమికిలిగా ప్రేమించినటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. పరలోకమునకు చేర్చేటటువంటి సజీవ వాక్కులను మనం ధ్యానం చేద్దాము. 14వ సంకీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడెక్కడనూ లేడు, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుంచి చూచి నరులను పరిశీలించెను. వారెందరూ దాగి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒకడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలు మృంగుచు, పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. 15వ సంకీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కుంటిమలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు. 16వ సంకీర్తన. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. వారు అర్పించి రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా, నా స్వాస్థ్య భాగమును నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.